హేతువాదం కావాలి, మతవాదం పోవాలి. ప్రతి మనిషిలో నవశక్తి, నవజీవం కావాలి. వేసే ప్రతి అడుగును ఎందుకని యోచించి, చేసే ప్రతి పనిని ఏమిటని తర్కించి, అడుగడుగున అడ్డు తగిలే ఆచారపు అడ్డుగోడలు ఎవరి నిర్మాణమని ప్రశ్నించే చైతన్యం కావాలి. గతమంతా నిండింది పురాణాల బూజులతో, బూతు కథల మోజులతో. గతమంతా నిండింది పురాణాల బూజులతో, బూతు కథల మోజులతో. ఆలిని ఎవడో ఎత్తుకెళితే అంగలార్చి అర్భకుని దేవుడంటూ కొలిచే మతవాది మారాలి, హేతువాది కావాలి. కులాలను నిలవేసి, మతాలను జతగలిపి, మనిషి మనిషికి ఎంతో దూరాన్ని పెంచేసిన వంచకుల ఉదంతాన్ని బట్టబయలు చేసే సహేతువాది కావాలి. అసలు వాడు 8 అంట, పైనోళ్లు 16,000 అంట. మన నల్లోడికి అసలు వాడు 8 అంట, పైనోళ్లు 16,000 అంట. వాడు చీరలెత్తుకెళ్లే పాట చిత్రంగా వాడుకుంటూ వెర్రిమొర్రి కథలకు బుర్రలమ్ముకున్నట్టి వేదాంతి మారాలి, హేతువాది కావాలి. కలకత్తా కాళిక కళ్ళురిమి చూస్తుంది, పసిగందుల నెత్తుడిని జుర్రుకుంటానంటుంది. గుర్రుపోతు నిద్రనున్న వెర్రివో మానవుడా, ఆచారపు మారమ్మలు జూలి దులిపి కదిలాయోయ్ కదలాలోయ్ మానవుడా. హేతువాద బావుటాతో ఘీంకరించి హుంకరించి మారమ్మల గీరమ్మల పారదోల కదలాలోయ్. జాతిలో చైతన్యం ఉప్పొంగగా కదలాలోయ్, ఉప్పొంగగా కదలాలోయ్. మిత్రులారా, హేతువాదం అంటే విప్లవం, హేతువాదం అంటే ఆలోచన, హేతువాదం అంటే ప్రశ్న, హేతువాదం అంటే ఏమిటి, ఎందుకు, ఎక్కడ, ఎలా. హేతువాదం అంటే ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక రంగాల్లో ఉండే అసమానతల్ని శాస్త్రీయంగా విశ్లేషించే అస్త్రం. హేతువాదం అంటే మహోన్నతమైన విప్లవ మార్గం. హేతువాదం అంటే నువ్వు మనిషి అని చెప్పేటటువంటి ఒక మహోన్నత మానవతా శాస్త్రం.